దివాన్ చెరువు గ్రామానికి చెందిన యువకులతో మానవ సేవే మాధవ సేవ అనే పేరుతో ఒక గ్రూపును ఏర్పాటు చేసి దాని ద్వారా నిరుపేద కుటుంబాలకు ప్రతి వారం అవసరమైన బియ్యం, ఇతర నిత్యావసరాలు, ఇతర వస్తువులను అందజేయనున్నాయని ఎర్రంశెట్టి కృష్ణమూర్తి తెలిపారు. దీనిలో భాగంగా రాజానగరం మండలం నామవరం శివారున నివాసముంటున్న గేలం వీరారాఘవయ్య అనే వృద్ధురాలికి శుక్రవారం సాయంత్రం ఎర్రంశెట్టి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో గ్రూపు సభ్యులు నెలకు సరిపడా బియ్యం, పప్పులు, నూనె, కోడిగుడ్లు, దుస్తులు అందజేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఆమె నివాసముంటున్న గుడిసె వర్షానికి కారిపోతుండటంతో గ్రూపు సభ్యులు బరకం, తాడు తెచ్చి ఇంటిపై కప్పి ఆ కుటుంబానికి భరోసా కల్పించారు. కృష్ణమూర్తి మాట్లాడుతూ 3 నెలల క్రితం మానవ సేవే మాధవ సేవ గ్రూపు ఏర్పాటు చేశామని, సభ్యులు ఎంపిక చేసిన నిరుపేద కుటుంబానికి సభ్యుల సహకారంతో నిత్యావసరాలు అందజేస్తున్నామన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమం నిర్వహించడం తమకు చాలా ఆత్మ సంతృప్తినిస్తుందన్నారు. సహకరిస్తున్న గ్రూపు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ప్రతి గురువారం మా గ్రూపు సభ్యులు ఎంపిక చేసిన మన చుట్టుపక్కల గ్రామాల్లోని అత్యంత నిరుపేదలను ఎంపిక చేసుకొని వారికి 1 నెల రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు రాజానగరం మండలం నామవరం గ్రామానికి చెందిన గేలం వీరరాఘవమ్మ గారికి సహాయ కార్యక్రమం చేయడానికి ఇచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమెకి ఇవ్వడానికి బట్టలు, ఆమె బాగా పూరి గుడిసెలో కాపురం ఉంటున్నారు కాబట్టి ఆ గుడిసె వర్షంతో కారిపోతున్నందున పాకపై కప్పడానికి బరకం తెచ్చాం. ఎగ్స్, బ్రెడ్, బిస్కెట్లు, రస్కులు, 25 కేజీల సన్నబియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు, కిరాణా తీసుకుని రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన మానవ సేవే మాధవ సేవ గ్రూపు సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మా గ్రూపు సభ్యులు మాది దివాన్ చెరువు గ్రామం సార్. నా పేరు ఎర్రంశెట్టి కృష్ణమూర్తి. ఒక 2-3 నెలల క్రితం మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి ఒక గ్రూపును తయారు చేసి మా చుట్టుపక్కల ప్రాంతాల్లోని యువత అందరినీ ఆ గ్రూపులో యాడ్ చేసుకొని మేము ఆ గ్రూప్ ద్వారా మా గ్రూప్ సభ్యుల ద్వారా వివిధ గ్రామాల్లో ఉన్న అత్యంత నిరుపేదలను గుర్తించి వారికి ఒక వారం ప్రతి గురువారం ఒక కుటుంబానికి నెల రోజులకు పైగా సరిపడగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు వీరరాఘవమ్మ గారిని కలవడం మాకు సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఆమె పరిస్థితిని చూసి ఆమెకి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ చేసే ఉద్దేశంతో కూడా మేము ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు.